హలో నమస్తే, వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో మళ్ళీ ఒక సరికొత్త సినిమాతో మీ స్టోరీని మీరే వెతుక్కుంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పే ఒక్క వర్డ్ నాకు ఎందుకో కనెక్ట్ అయింది. సో ఆ మూవీ టీంతో అయితే మనమున్నాము. సో నీ దారే నీ కథ అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. అండ్ విత్ అన్ యూనిక్ కాన్సెప్ట్. అండ్ యూనిక్ కాన్సెప్ట్ అంటే మన డైలీ లైఫ్లో జరిగేదే విత్ ఇన్ అ రియలిస్టిక్ వేలో మనకు చూపించడం జరిగింది. సో ఆ మూవీ టీం అయితే మన ముందున్నారు. అండ్ లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ ద మూవీ అండ్ ఆ సీక్రెట్స్ ఏంటి, వాట్స్ బిహైండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటని అన్నీ తెలుసుకుందాం. సో హాయ్ సార్. హాయ్ హాయ్. సో స్టార్టింగ్ విత్ క్యాప్టెన్ ఆఫ్ షిప్ నుంచి స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి అండ్ మీతో ఒక పెద్ద ఇంటరాక్షన్ స్టార్ట్ చేద్దాం సార్. సో హాయ్ బ్రో. హలో, ఎలా ఉన్నారు? హౌ యు ఆర్ ఫీలింగ్ బేసికల్లీ? ఎలా అనిపిస్తుంది? అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ రైట్ నౌ ఐమ్ కైండ్ ఆఫ్ నమ్ టు దిస్ హోల్ థింగ్. చాలా అంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో ఇప్పుడు ఇంకా ఇట్స్ ఆల్ లైక్ స్లోలీ సింకింగ్ ఇన్. రైట్ నౌ ఇట్స్ లైక్ ఓకే హ్యాపెనింగ్ అంతే. అంటే యాక్చువల్లీ సినిమా తీసినప్పుడు కాన్ఫిడెన్స్ కంటే థియేటర్లో సినిమా జనాలు చూస్తున్నప్పుడు మీ సినిమాని బయట మీరు వెయిట్ చేస్తూ వాళ్ళ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా. ఆ టెన్షన్ ఇప్పుడే పడుతున్నారు అనిపిస్తుంది. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ దాని మీద టెన్షన్ అయితే లేదు, బికాజ్ చేయాల్సింది అయిపోయింది కదా. దర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. హౌ అ పర్సన్ రియాక్ట్స్ ఆర్ రెస్పాన్స్ ఆర్ టేక్స్ ఇట్ అనేది మన చేతిలో ఉండదు, రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ వీ డూ. సో దానికి టెన్షన్ పడి పర్సనలీ ఐ ఫీల్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైం. సో దాన్ని ఇంకా చేసేది. ఓకే, మనం మళ్ళీ వద్దాం. హాయ్ బ్రో. సో మీ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది బేసికల్లీ, పోస్టర్స్లో కానీ లేకపోతే ట్రైలర్లో టీజర్లో కానీ మేము చూసుకుంటే. సో వాట్స్ యువర్ కాంట్రిబ్యూషన్? చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సో అంటే మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఓకే, ఒక నోన్ ఫేస్ని జనాలు ఎక్స్పీరియన్స్ చేస్తారనే ఒక థాట్ అయితే నాకు అనిపించింది. అంటే జస్ట్ అందరూ చూస్తారు. సో ఓకే, దీనికి రిలేటబుల్ కంటెంట్కి మీరు ఇచ్చే యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇట్ వాజ్ లైక్ మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళ కథ అంటారు కదా. బై గాడ్స్ గ్రేస్ ఈ సినిమాలో ఈ కథ నా రియల్ లైఫ్ కథ కొంచెం అలైన్ అయి ఉంటాయి. ఓకే. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ. అండ్ మీరు అన్నట్టు ఎవ్రీ బాయ్ నెక్స్ట్ డోర్లా అంటున్నారు కదా. అవును. సో దట్ హెల్ప్ మీ అలాట్ త్రూ అవుట్ ద షూట్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ అండ్ రిహార్సల్స్, ఎవ్రీథింగ్ దట్ హెల్ప్ మీ అలాట్. అండ్ మేకింగ్ వైజ్ చూస్తున్నా లేకపోతే మీరు ఎక్కడైతే టీజర్ విజువల్స్ కానీ ట్రైలర్ విజువల్స్ కానీ చూసుకుంటే ఓకే, ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ ఎ సినిమా, ఇట్స్ ఎ రియాలిటీ అని చెప్పి అనిపించింది. సో స్టార్టింగ్ మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు వాట్స్ యువర్ థాట్? అంటే మిమ్మల్ని స్క్రిప్ట్ చూస్ చేసిందా, మీరే స్క్రిప్ట్ని చూస్ చేసుకున్నారా? స్క్రిప్ట్ నాకు ఇందాకే ఫ్రెండ్తో అంటున్నా, అది వన్ డే ఆడిషన్లో వంశీ అలా ఎలా జడ్జ్ చేయగలడు. అంటే రెగ్యులర్ లైఫ్లో నేను అలానే మాట్లాడతాను. అవును. సో ఆ వన్ డే ఆడిషన్లో లైక్ మల్టిపుల్ కెమిస్ట్రీ చెక్స్ తర్వాత ఇతను ఈ డైలాగ్స్ చెప్పగలడు అని. ఎందుకంటే చాలా గట్టిగా నమ్ముతా వాట్ ఎవర్ సినిమాలో అర్జున్ ఏదైతే నమ్మాడో నాకు రియల్ లైఫ్లో కూడా అదే నా ఇలా ఉంటేనే బాగుంటుంది అని. సో ఇట్ వాజ్ చాలా హెల్ప్ఫుల్ నాకు. యాక్చువల్లీ ఆ ఆడిషన్ గురించి కావాలి అంటే ఐ కెన్ గివ్ యూ ఫనీ స్టోరీ విచ్ ఇస్ ఒరిజినలీ నేను తన్ని లీడ్కి ఆడిషన్ చేయలేదు ఆ రోజు. హీ కేమ్ ఫర్ 2 other roles అండ్ సమ్హౌ అంటే అసలు వాట్ హ్యాపెండ్ వాజ్ ఆ ఆడిషన్కి ఆ రోజు నేను లీడ్కి ప్రిపేర్ అవ్వలేదు. I didn't prepare anyone or select anyone to even audition for that role. I just had one sides for the role of Arjun. నాతో ఉండింది, అసలు బయట పెట్టలేదు ఎవరికి. He came in, he auditioned for the role of the other 2 friends and everything, and for some reason it was a feeling. I was like, okay, I feel like he will work for my lead. ట్రై చేద్దామని. దీని ఆడిషన్స్ 2 అయిపోయి వెళ్ళిపోతా అంటే నేనే అడిగా, కెన్ యూ యాక్చువల్లీ స్టే ఫర్ సమ్ టైమ్, ఐ మైట్ వాంట్ టు చెక్ యూ అగైన్ ఫర్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి. దట్స్ వెన్ ఐ వాజ్ లైక్ went on a feeling where I was like, okay, set out that one. That's when I called him back. I was like, you know what, I have this other role, try it out. And okay, and we went with it. So hi sir, ఎలా ఉన్నారు? I'm fine, thank you. And you are too young and energetic. అదంతా ఏం లేదు. నిజంగా ఇందాక ఆఫ్ స్క్రీన్ చెప్పినా ఇప్పుడు చెప్పినా నిజంగా మీరు అలాగే ఉన్నారు. సో మీరు చూస్ చేసుకున్న పాయింట్ ఏంటి సార్? అసలు మీరు చేసేదే చాలా చూసి స్క్రిప్ట్స్. అవునండి, అంటే సినిమా చేయాలంటే నాకు దాంట్లో ఏదైనా పని ఉంటే చేద్దామని ఒక దృక్పథం. చాలా సినిమాలకి ఒక చిన్న గ్రూప్ ఫోటోలు నిలబడడానికి ఫాదర్ ఫోన్ చేసి, ఏమంటే మీరు ఫాదర్ వేషం చేస్తున్నారు, ఫాదర్ వేషం సరే
నా పని ఏంటి, నా వృత్తి ఏంటి, నేను ఎవరు ఫాదర్ని, అదే సార్ ఫాదర్ సార్ అంటే ఇంక దాంట్లోనే సగం ఇంట్రెస్ట్ పోతుంది. సో నాకు ఫోన్ చేసి లైట్ జస్ట్ లాగా చెప్పారు, ఇట్లా ఒక సన్కి ఏ దారి చూస్ చేసుకుంటాడో తనని గైడ్ చేయకుండా హీ లీవ్స్ ఇట్ టు ద సన్. ఓకే. అండ్ తనకి లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు దాని మీద ఎఫెక్ట్ పడి హీ డజంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీబడి ఓకే అనేది జస్ట్ లాగా చెప్పారు. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరు మీ సన్ హీరో అవ్వాలి, మీ సన్ హీరో అవ్వాలి, బాగున్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మీలాగా ఇటుకున్నాడు, ఇవన్నీ చెప్తే తను ఒక ఏజ్ వచ్చే వరకు నేను నేను ఫోర్స్ చేయలేదు, అడగలేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అడిగాను, నీకు ఏమైనా ఐడియా ఉందా, ఏంటి ఏమైనా చేస్తావా అని అడిగితే నన్ను అడగలేదు, డాడీ ఐమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్ క్రౌడ్స్, నాకు పెద్దగా నాకు దాంట్లో ఇది లేదు అని మళ్ళీ జోకర్ వేసాడు, నువ్వు హాలీవుడ్ సినిమా చేస్తే నేను చేస్తానని. నువ్వు వద్దు, నువ్వు దీనికి యాక్ట్ చేయొద్దు, నువ్వు చేయకుండా ఉంటే బెటర్, నువ్వు లేకపోతే నాకు ఉన్నదంతా ఊడ్చుకుపోద్దని నేను అతన్ని బాగా ఎంకరేజ్ చేశాను, ఏది ఇటు సైడ్ రాకుండా. ఓకే. సో నాకు కొంచెం బాగా కనెక్ట్ అయింది. తర్వాత షూటింగ్ చేసేటప్పుడు నాకేమనిపించిందంటే, చాలా సినిమాలు మనం చేసేటప్పుడు ఇది విషయం ఈ పరిధిలో చేయాలి ఇది అని కొన్ని ఉంటాయి. బట్ ఈ సినిమా ఎందుకో నేను చేస్తున్నప్పుడు నాకు యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు. మేబీ ఇట్ వాజ్ ద వే ఇట్ వాజ్ టేకన్ ఆర్ మేబీ ద డైలాగ్ వాజ్ లైక్ దట్. నాకు ఎందుకు ఫ్లోలో వచ్చాయి డైలాగ్. జనరల్గా ఏంటంటే సీనియర్ ఆర్టిస్ట్ అంటే కత్తిమీ సాంలాగా, ఒక సైడ్ ఏంటంటే సీనియర్ ఆర్టిస్ట్ కదా అని అందరూ మర్యాదిస్తారు, ఇంకో సైడ్ ఏంటంటే సీనియర్ ఆర్టిస్ట్ అంటే ఒక టేక్లో ఓకే చేయాలి, లేకపోతే వీడేం సీనియర్ ఆర్టిస్ట్ అని నవ్వుకుంటారు వెనకాల నుంచి. సో అదొక భయం ఒక సైడ్ నాకు. రెండో టేక్ పోయిందంటే అయ్యో మనం ఏమైనా తప్పు చేసాం, లేదు సార్ కెమెరా మిస్టేక్ అని అమ్మయ్య అని అనుకునేవాళ్ళు. సో మాకు ఇట్లాంటి భయాలు ఉంటాయి, అది ఎవరికి బయట చెప్పం మేము, బట్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను నేను. సో ఇది కత్తిమీద సాంగ్ లాంటిది. సో వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ దాన్ ద యంగ్స్టర్స్. వాళ్ళు సరే వన్ మోర్ అన్న సార్ ఫస్ట్ సినిమా సరే ఏమనుకోద్దారు సార్, నో ప్రాబ్లం అనొచ్చు మేము, మనకు నో ప్రాబ్లం అనేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ. సో ఐ ఫెల్ట్ వెరీ కనెక్టెడ్ విత్ ద రోల్. అండ్ ముఖ్యమైన విషయం చెప్పాలంటే, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీ ప్రొడక్షన్ సెటప్ వాజ్ మేడ్ ఫర్ దిస్ ఫిల్మ్. వెదర్ ఆడిషన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు స్టోరీ రీడింగ్స్ కానివ్వండి, లేకపోతే క్యారెక్టర్ సిట్టింగ్స్ కానివ్వండి, లుక్ లైక్ దే కేమ్ కంప్లీట్లీ ప్రిపేర్డ్. అండ్ ప్లస్ షూటింగ్ టైంలో మాకు మినిమం వేస్టేజ్ ఉండిందండి. వెదర్ ఇట్ ఈస్ వేస్టేజ్ ఆఫ్ మనీ కానీ, వేస్టేజ్ ఆఫ్ టైం కానీ, వేస్టేజ్ ఆఫ్ ఎఫర్ట్ కానీ, వేస్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ. ఎందుకంటే ఆల్రెడీ సీన్ చూసుకున్నాను, కో డైరెక్టర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు ఒక జస్ట్ లాగా ఇది సమాచారం చెప్పారు. సో తనకి మైండ్లో క్లియర్గా ఉంది కాబట్టి మాకు క్లియర్గా తను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. మా క్లారిటీ వచ్చిన తర్వాత మేము వి ఆటోమేటిక్లీ ఫాలో ద ఇన్స్టింక్ట్. ఓకే ఇది మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, ఇది చేస్తే కరెక్ట్గా ఉంటుందని. సో నేను వైబ్రేషన్ నమ్ముతాను. నేను కొన్ని డైలాగ్స్లో వైబ్రేషన్ ఉంటుంది, కొన్ని డైలాగ్స్లో ఉండదు. సో మనకి తొందరగా మైండ్లోకి ఎక్కదు. ఈ డైలాగ్స్ ఎందుకో నాకు ఐ ఫెల్ట్ ద వైబ్రేషన్. సో ఇక్కడ మనం కొంచెం క్యాజువల్గా చెప్పాలి, ఇక్కడ కొంచెం నొక్కి వక్కాణించాలనేది నాకు ఎక్కడో మీటర్ అర్థమైపోయింది నాకు. సో దానివల్ల ఇట్ బికేమ్ ఈజియర్ టు పర్ఫామ్. అండ్ ఎక్కడో పర్ఫార్మెన్స్లా కూడా నాకు అనిపించలేదు, నాకేదో నా కొడుకుతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అండ్ ప్లస్ తను కూడా ఈజ్ అ వెరీ లవబుల్ బాయ్. మాట్లాడినప్పుడే కొంచెం బాగా అవడాలు, నేను తను కొంచెం కంఫర్ట్ చేయడానికి నేను క్యాజువల్గా మాట్లాడాలి. ఎందుకంటే మీ ఇద్దరం ఫాదర్ అండ్ సన్గా యాక్ట్ చేసేటప్పుడు నిజంగా ఫాదర్ అండ్ సన్ లాగా ఫీల్ అవ్వాలి. నేను సీనియర్ యాక్టర్, తను ఏదో కొత్తగా వచ్చాడని ఫీలింగ్ నేను అతనికి ఇచ్చి, అతను నాకు ఫీలింగ్ ఇచ్చి. సో దానివల్ల ఏమవుద్దంటే ఇట్ డజంట్ రియలీ ద కెమిస్ట్రీ డజంట్ షో ఆన్ స్క్రీన్. ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ కెమిస్ట్రీ. సో అందుకే హీరోయిన్స్ దూరంగా కూర్చున్నా కూడా అప్పుడు నేను హీరోగా యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళ పక్కన కూర్చోబెట్టి, లేదంటే మా అమ్మ కూడా ఉండాలంటే సరే మీ అమ్మను కూడా కూర్చోబెట్టి అని చెప్పి వాళ్ళతోనే మాట్లాడి కొంచెం ఐ యూస్ టు మేక్ దెమ్ లిటిల్ మోర్ కంఫర్టబుల్. ఓకే వీడెవడు మనతో మాట్లాడుతున్నాడు, వీడెవడు భుజం మీద చేస్తున్నాడు అని కాకుండా ఐ వాంటెడ్ టు బి లిటిల్ మోర్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫాలో. అందుకే ఈరోజు కొత్తగా ఎవరైనా వచ్చి సార్ మీరు చిన్నప్పటి నుంచి నేను సినిమా చూశాను సార్, అదంతా వదిలేను రా కూర్చో అని చెప్పి కొంచెం నేను ఐ గివ్ దెమ్ మోర్ ఫ్రీడమ్, చనువుగా మాట్లాడాలి అవి. అండ్ వీ బోత్ కైండ్ ఆఫ్ హ్యాడ్ అ నైస్ కెమిస్ట్రీ. సో మొదటి నుంచే నేను డైరెక్టర్ని అడిగాను, సార్ బడ్డీ అని పిలవచ్చు సార్ అని. అదేదో బాగుంది సార్, ఎందుకంటే కొడుకులాగా చూడనప్పుడు నేను దానికి ఏదో ఊత పదాలు ఇచ్చుకుంటాను, డార్లింగ్ అనో బడ్డీ అనో, ఆ బడ్డీ కూర్చో తిను అని అట్లాంటివి తీసుకుంటాను.
సో దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ హీ ఆల్సో రెస్పాండెడ్ వెల్. అండ్ తనకి ఫస్ట్ సినిమా లాగా నాకు అనిపించలేదు, ఫస్ట్ సెకండ్ నాకు తెలియదు కానీ నాకు అసలు అనిపించలేదు. హీ లుక్ వెరీ ఎక్స్పీరియన్స్ టు మీ అండ్ తనది వెరీ లైకబుల్ ఫేస్ అండి. నవ్వితే కొంచెం నమ్మబుద్ధి వేస్తుంది. సో దానివల్ల ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు పాడైపోతాయో నాకు తెలియదు కానీ బట్ అటువంటి ఫేస్ అతండి. సారీ నేనే తప్పుగా మాట్లాడలేదు, మీరు కూడా చూస్తున్న వాళ్ళు జాగ్రత్త పడండి. సో ఇట్స్ గాట్ దట్ కైండ్ ఆఫ్ స్వీట్ ఫేస్. సో వీ హ్యాడ్ అ లవ్లీ ఇంటరాక్షన్ అండ్ సినిమా అయిపోయిందా అప్పుడే అయ్యో ఇంకో 2 రోజులు షూటింగ్ ఉంటే బాగుండేది అనే ఫీలింగ్లోనే నేను ఆ సినిమా షూటింగ్ ఫినిష్ చేశాను. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇటువంటి సినిమాలు నిజానికి దగ్గరున్న సినిమాలు, నిజాయితీ ఉన్న సినిమాలు ఎక్కువ ఆడితే బాగుండేది అనేది నా ఆశ. అందుకే నేను వాళ్ళని అడిగాను, ఎప్పుడండి ప్రమోషన్, నేను వస్తాను అడిగి నేను వచ్చాను ప్రమోషన్. సో సార్ అంటే మీరు ఇన్ని సినిమాలు చూసారంటే మేబీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ సినిమా ఏది ఆడుతుంది, జనాలకి ఏది నచ్చుతుంది అనే ఒక ఐడియా అయితే మీకు ఉంటుంది. ఎందుకంటే ఫ్రమ్ లాంగ్ వే బ్యాక్ మీరు అన్ని సినిమాలని అనాలిసిస్ అంటే లైక్ ఒక్క విషయం చెప్తానండి, కమర్షియల్ సినిమాలకి ఏది ఆడుతుంది ఏది ఆడదు ఒక విధంగా ఒక లైట్గా చెప్పచ్చేమో కానీ కొంచెం ఇటువంటి సినిమాలు వాటిని ఎక్స్పెరిమెంట్ అనండి, లేకపోతే స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్ అనండి, లేకపోతే రియాలిటీ బేస్డ్ సినిమా అనండి, అవి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మ్యాజిక్ అండి. కొన్ని జనానికి బాగా కనెక్ట్ అవుతాయి, కొన్ని వచ్చి బిగినింగ్ కనెక్ట్ కావు, తర్వాత ఓటీటీ వచ్చేది అమ్మో ఇదేం సినిమారా అన్నది ఉన్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ వరకు చెప్తే నేను ఐఎమ్ నాట్ రియలీ గుడ్ జడ్జ్ ఆఫ్ రియాలిటీ ఫిల్మ్స్, రియాలిటీ బేస్డ్ ఫిల్మ్స్. కమర్షియల్ సినిమాలు ఇప్పుడు ఒక విధానికి చెప్తే ఇప్పుడు బోయపాటి గారు బాలకృష్ణ గారు కలిసి చేస్తే హిట్రా అని అనొచ్చు మనం, ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఓకే అక్కడ. బట్ ఇటువంటి సినిమాలు ఎక్కడో హీరో కనెక్ట్ అవ్వాలి, ఎక్కడో డైరెక్షన్ వచ్చి ఆడియన్స్ని హార్ట్ టచ్ చేయాలి అండ్ క్యారెక్టర్స్ అన్ని పలకాలి ఆడియన్స్తో. సో ఇట్లా కొన్ని ఉన్నాయి, కొన్ని కొలబద్దలు ఉన్నాయి. ఇవన్నీ కనెక్ట్ అయినప్పుడు ఈ సినిమా మాత్రం బాగా ఆడాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి సినిమాలు ఇంకా రావాలి. ఎక్కడో ఒక మెసేజ్ లేని మెసేజ్ ఉంది, మీనింగ్ లీవ్ యువర్ చిల్డ్రన్ అలోన్, లెట్ దెమ్ చూస్ దర్ పాత్, ఫ్రీడమ్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఒక గుర్రం ఎంత గొప్పగా ఈదగలదు, లేకపోతే ఒక పీత ఎంత గట్టిగా పరిగెత్తగలదు అనే పరిస్థితిలో ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మనం ఏం చదువుకున్నాం, తర్వాత వచ్చి మనం ఉద్యోగం చేసేదానికి పెద్దగా సంబంధం తగ్గిపోయింది ఇప్పుడు. సో అటువంటి పరిస్థితుల్లో ఇట్ ఈస్ బెటర్ టు లెట్ దేర్ ఇమాజినేషన్ చూస్ దేర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సూపర్, నిజంగా బాగా అనిపించింది. సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్ ఆన్ సెట్ ఆల్సో బ్రో. నా ఫేవరెట్ షెడ్యూల్, లైక్ మొత్తం లైక్ షూటింగ్ అంతా బాగా ఎంజాయ్ చేసిన సార్తో ఉన్న లైక్ దట్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళిపోయారు. బడ్డీ అనగానే అది లైక్ సర్ప్రైజ్. ఆయన ఇప్పుడు మాట్లాడుతుంటేనే ఇలా అనిపిస్తుంది. నాకు మా డైరెక్టర్ గారి మీద నాకు వచ్చిన కంప్లైంట్ ఉందండి. ఓకే, ఆయనకు షార్ట్ నచ్చిందా లేదో తెలియదు నాకు, ఎందుకంటే చిన్న డౌట్ గానే చూస్తుంటాడు ఆయన. ఆ తర్వాత నాకు కిటుకు అర్థమైంది, ఆయన తల గోక్కున్నాడంటే 1 more అని అర్థం. ఓహో, ఎందుకంటే సీనియర్ ఆర్టిస్ట్ కదా ఎట్లా చెప్పడం ఏమిటి ఆయన అన్నాడంటే సార్ ఓకే సార్ మనం 1 more చేద్దాం సార్ మొత్తానికి. అట్లా నేను కొన్ని కిటుకులు అర్థం చేసుకున్నాను. కానీ భయ్యన్ సార్ నిజంగా ఒక అప్కమింగ్ డైరెక్టర్కి మీలాంటి పెద్దవాళ్ళ అంటే మీరే కాదు మా భయాల గురించి పట్టించుకోరా మీరు? అంటే పోసాని గారు డైరెక్టర్ చిన్న స్మైల్ ఇచ్చాడంటే ఓకే రైట్ ఇదేదో బాగుంది మనం బాగా చేసాం అనుకుంటాం. కొన్ని డౌట్ గానే చూస్తుంటే డైరెక్టర్ ఆయన ఓకేకి డౌట్ గానే చూస్తాడు, ఆయన 1 moreకి డౌట్ గానే చూస్తాడు ఆయన. సో ఏమనుకోవాలి నేను మొత్తానికి ఆ తలగొక్కడం వల్ల నాకు ఓకే నేను సైన్ లాంగ్వేజ్ అర్థం చేసుకున్నారు ఆయన మీ దగ్గర నుంచి. సో ఇంతమంది సీనియర్ కాస్ట్ అన్న నేను స్టార్ కాస్ట్ని ఎలా హ్యాండిల్ చేసావు బ్రో? అంటే లైక్ వాట్స్ యువర్ వే? అంటే వీళ్ళందరినీ ఒప్పించడం ఒక ఎత్తు, పెద్ద ఎత్తు నాకు తెలిసి. సినిమా చేయడం ఎంత ఎత్తు, కన్విన్స్ చేయడం వీళ్ళతో సినిమా చేయడం ఇంకో ఎత్తు అది. సో అది ఎలా సక్సెస్ అయ్యారు మీరు? అంటే హానెస్ట్ ఆన్సర్, దానికి కన్విన్స్ చేసేంత అవసరం పడలేదు. నేను ఇప్పుడు సార్ అన్నట్టు యాక్చువల్లీ ఐ ఓన్లీ హ్యాడ్ 1 call బిఫోర్ హీ యాక్సెప్టెడ్ ద రోల్. ఫోన్ కాల్కి వెళ్ళక ముందు వి గేవ్ హిమ్ లైక్ అసలు రోల్ ఏంటి, అసలు అది ఎందుకు ఉంది అనేది మాట్లాడినప్పుడు
ఎవ్రీవన్ వాజ్ విల్లింగ్ టు వర్క్ వెంటనే ఆన్ ఇట్. సో నిజంగా నేను కష్టపడి ఎవరిని ఒప్పించుకొని తెచ్చింది ఎక్కడ జరగలేదు. ఎవ్రీవన్ వర్ విల్లింగ్ టు కమ్ ఆన్ బోర్డ్ ఇమీడియట్లీ. సో బిగ్ ప్లస్. మనుషుల్లో ఆ ఫేస్ అది ఆ స్పార్క్ అనేది చూస్తే వచ్చేస్తారు. నిజం చెప్పాలి అంటే షూట్కి ముందు అంటే లైక్ నేను పర్సనల్గా అయితే వెళ్ళి కలిసి మాట్లాడలేదు బిఫోర్ దే టుక్ ద రోల్, బీట్ విత్ సర్ ఆర్ విత్ ఎనీ ఆఫ్ ది అదర్ పీపుల్ దట్ యూఆర్ ఆస్కింగ్. ఇప్పుడు పోసాని గారన్నా, అజయ్ గారన్నా, కళ్యాణి గారన్నా నేను పర్సనల్గా కలవలేదు. ఓన్లీ ఓవర్ ఫోన్ కాల్ అయింది అనమాట కాన్వర్సేషన్. దే వర్ ఆల్ ఆన్ బోర్డ్. సో ఈ పేరు చాలా అందరూ మీడియా వాళ్ళు చాలామంది క్వశ్చన్ మార్క్ అంటే చాలామంది అడుగుతున్నారు, మీకు సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏమైనా సంబంధం ఉందా? దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే మాకు అంటే చాలామందికి తెలియాలి సార్, నాకే కాదు చాలామంది ఏంటి వంశీ బ్రదర్స్ ఇద్దరు అయ్యి మా ప్రెస్ అదేంటిది ప్రెస్ రిలీజ్కి రాలేదు అనమాట. అక్కడ లేదండి. ఉన్నాను. సరే ఇంటర్వ్యూ సభాముఖంగా ఒక ఆన్సర్ మాకు ఇచ్చేస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఆయన చూస్తున్నారు, వింటున్నారు. సో ఆయనకి క్వశ్చన్ తెలిసింది కాబట్టి సో నేను ఆయన ఫ్యాన్ కాబట్టి నాకు తెలియాలి. సిద్ధు గారు సిద్ధు పెద్ద ఫ్యాన్. సిద్ధు బ్రో వెరీ నాట్ ఆనెస్ట్. అన్ ఏజ్ డిఫరెన్స్ అని నేను అనుకుంటా. వై బికాస్ యాక్టింగ్ నచ్చితే ఎవరికైనా అంతే కదా. నేను పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూశాను. నాకు బాగా నచ్చాయి రెండు. నాకు ఐ థాట్ పార్ట్ 2 వాజ్ ఈవెన్ బెటర్. అండ్ తన కామెడీ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నవ్వించడానికి ట్రై చేయకుండా తనే చిన్న ఐరానికల్గా ఫీల్ అయిపోయి ఇదేంది నా బతుకు ఇట్లా అయిపోయింది అన్న టైప్లో. ఐ కైండ్ ఆఫ్ లవ్ దట్ కైండ్ ఆఫ్ కామెడీ. ఓకే. సో ఏం లేదు, అది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్. డైరెక్ట్గా అలా సీరియస్ వి వాంట్ సీరియస్ రిప్లై. డైరెక్ట్ ఇన్ కెమెరానా? డైరెక్ట్ ఇన్ కెమెరా. నాకు సిద్ధు జొన్నలగడ్డకి ఏం సంబంధం? లాస్ట్ నేమ్ తప్పితే ఏం సంబంధం లేదు. ఓకే. ఏమో తొందరగా సినిమా చేస్తారేమో, ఎందుకు సంబంధం లేదు అంటున్నారు. మేబీ మూవీ రిలేషన్షిప్ రావచ్చు. ఇది కూడా అది కూడా చెప్పేస్తే ఈ సినిమా చూసిన తర్వాత వాట్స్ యువర్ అబ్సల్యూట్ సినిమా అని చెప్పేసి ఫీలింగ్ ఏమైనా కలిగిందా? దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఫిలిం అనే టైప్. అంటే నాకు స్టోరీ దగ్గర నుంచే దిస్ ఇస్ అబ్సల్యూట్ స్టోరీ నాకు. లైక్ అంటే ఇప్పుడు కొత్త పదం వచ్చింది కదా అబ్సల్యూట్. దిస్ ఈజ్ సినిమా టు మీ, ఈ సినిమా టు మీ. అంటే నన్ను జనరలైజ్ చేసి చెప్పట్లా. ఫర్ మీ లైక్ ఇఫ్ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ఒక సినిమా దిస్ ఇస్ అబ్సల్యూట్ స్టోరీ అనిపించింది. ఎందుకంటే దట్స్ ఎవ్రీబడీస్. లైక్ నా రూమ్లో నేను స్టే చేస్తున్న ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి. అంటే ఒక 4-5 ఉంటే మేము ఒక్కొక్కటి స్టోరీ ఒక్కొక్కటికి ఉంది. నేను చదువుతున్నప్పుడు స్క్రిప్ట్ ద అదర్ క్యారెక్టర్స్ ఆల్సో నాకు వెంటనే నా ఫ్రెండ్స్ వస్తున్నారు. లైక్ పేరెంట్స్ వల్ల డెసిషన్స్ తీసుకున్న కొంతమంది ఫ్రెండ్స్, పేరెంట్స్ సపోర్ట్తో డెసిషన్స్ తీసుకున్న ఫ్రెండ్స్. సో ఇట్ వాజ్ ద బ్లెస్సింగ్. తను అన్నట్టు ఆ రోజు నేను సపోర్టింగ్ రోల్ కోసం వెళ్ళా ఆడిషన్కి. బట్ అది మీరు ఇందాక విధి రియాలిటీ బేస్డ్ సినిమాలు తీసుకుంటే, రియాలిటీ బేస్డ్ సినిమాలు నిజ జీవితానికి దగ్గరలో ఉన్న సినిమాలు హీరోలు, నిజ జీవితానికి దగ్గరలో ఉన్న సినిమాలు డైరెక్టర్లు, ఈ ఇద్దరికి చాలా లాంగ్ జర్నీ ఉందండి. సో ఐ హోప్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ జర్నీ అహెడ్ ఆఫ్ దెమ్. ఈ సినిమా దేవుడి దేవాల క్లిక్ అయిందంటే మాత్రం బోత్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఇన్నింగ్స్, వెరీ గుడ్ ఇన్నింగ్స్. సార్, వన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్, మీ ఫ్యూచర్ స్టార్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే రివీల్ చేయొద్దు, బట్ హీరో నేమ్స్ అయినా చెప్తే మా ఫ్యాన్స్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ప్రభాస్తో యాక్ట్ చేయాలనుంది, నాకు అల్లు అర్జున్తో యాక్ట్ చేయాలనుంది, తారక్తో యాక్ట్ చేయాలనుంది, నాకు రామ్ చరణ్తో యాక్ట్ చేయాలనుంది. సో వీళ్ళందరితో యాక్ట్ చేయాలనుంది నాకు. అంటే ఉంది, ఆల్రెడీ మీరు చేశారు జనతా గ్యారేజ్. ఇప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వకుండా నేను మాట్లాడకూడదు. ఇంత కష్టపడి ఇన్ని కసరత్తులు చేసి ఇన్ని చెమట వడిచి రక్తం వడిచి నేను కష్టపడిన తర్వాత సో వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు నేనేం మాట్లాడదు. అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు సపరేట్ కావాలంటే ఇంటర్వ్యూ ఇస్తాను. ఓకే సార్. ఇప్పుడున్న యంగర్ జనరేషన్లో, అంటే స్టార్స్ టైపు ఇప్పుడున్న యంగర్ జనరేషన్లో వాట్స్ యువర్ ఫేవరెట్ పిక్ అంటే ఏం చెప్తారు? మీరు పిక్ చేసే ఒక టాప్ 5 హీరోస్ అంటే ఎవరని చెప్తారు? అల్లు అర్జున్ ఫస్ట్, పుష్ప ఫస్ట్, ఎందుకంటే నాకు బాగా కదిలిచేసింది. ఒక హీరో క్యారెక్టరైజేషను, ఒక కమర్షియల్ సినిమాల్లో జనరల్గా హీరో క్యారెక్టరైజేషన్కి కాంప్లెక్సిటీ ఉండదు. సో అటువంటిది పుష్పలో హీఈస్ అ కాంప్లెక్స్ క్యారెక్టర్. మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కొంచెం క్వశ్చనబుల్ బ్యాక్గ్రౌండ్. దీనికి ముందు అలా వైకుంఠపురంలో అది మళ్ళీ క్వశ్చనబుల్ బ్యాక్గ్రౌండ్. సో నాకు
ఈ రెండింటిని చాలా బ్రహ్మాండంగా తను బ్యాలెన్స్ చేశాడు అనిపించింది. నెక్స్ట్ వచ్చి రామ్ చరణ్ తేజ్ రంగస్థలం. సో నాకు ఎందుకంటే నేను క్యారెక్టరైజేషన్ చూస్తానండి. Exactly. అతను ఎంతమందిని కొట్టాడు గాల్లో ఎగిరెగిరి ఎంతమందిని ఏరోప్లేన్ లాగాడు, ఒక్క సీనే అవన్నీ గుర్తుంటుంది సార్ ఇలా. సో అందుకే నాకు క్యారెక్టరైజేషన్, నాకు కమర్షియల్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ పట్టడం చాలా కష్టం అండి, వెరీ డిఫికల్ట్. అట్లాంటిది ఒక డైరెక్టరు ఒక యాక్టర్ని నమ్మి ఆ క్యారెక్టరైజేషన్ ఇవ్వడం, ఆ క్యారెక్టర్ని పండించడం అనేది చాలా ఇట్స్ అమేజింగ్. 2 అయిపోయాయి, థర్డ్ వన్ తారక్. అతనికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా బ్రహ్మాండంగా చేస్తారండి. సో అది ఇంకా ఐస్లోనే ఇంటెన్సిటీ కనిపిస్తుంది, అదేంటో తెలియదు. డెఫినెట్గా. సో నేను తన ఫ్యాన్ ఆల్రెడీ చెప్పేశాను, నేను సోషల్ మీడియాలో చెప్పేశాను. సో 4 ప్రభాస్ అతను ఏం చేయక్కర్లేదండి, నిలబడితే చాలండి. కట్అవుట్ జస్టిఫైస్ అంతే ఎవ్రీథింగ్. అంతే. ఓకే, 5th వన్ సార్, లాస్ట్ 4 చెప్పేశారు. ఆలోచించాలి. ఇందాక సిద్ధు అన్నారు కదా. సిద్ధు ఓకే, అయిపోయింది. అయిపోయిందా? ఇది నాకు సినిమా పెట్టేంతసేపు నాకు సినిమా ఇప్పుడే అయిపోయిందా అనిపించాలి నాకు. ఓకే, ఫర్ మీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అయ్యో ఇంకా ఉందా, ఎంతసేపు ఉంది అని అంటే మాత్రం ఎక్కడ ప్రాబ్లం ఉంది సినిమాలో. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో టాలీవుడ్లో? లేదు బ్రో, అంటే కన్సిడరింగ్ ఫ్రమ్ ద ప్లేస్ వి కమ్ లైక్ ఆంధ్ర రాయలసీమ బెల్ట్, ఒక్కొక్కడు ఒక్కొక్క టైంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అదే ఇప్పుడు చెప్పండి, లైక్ మనం ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో ఆ హీరోస్ని చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు ఏం చెప్తారంటే, స్కూల్ లైఫ్లో నాకు చిరంజీవి గారు ఇష్టం, కాలేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత నాగార్జున గారు ఇష్టం ఆయన ట్రెండ్ వల్ల, తర్వాత నాకు మహేష్ బాబు గారు ఇష్టం అన్నారు. సో మీకు కూడా అలా ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం. అదే హెవీగా అందరు స్కూల్లో చేశారు. స్కూల్ టైంలో నాగార్జున గారు ఇష్టం. నాగార్జున గారు. ఓకే, కొంచెం హిస్ అంటే జనరల్లీ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ అవుట్ సైడ్ ఆఫ్ స్క్రీన్ కానీ, అంటే స్కూల్కి గెస్ట్లో వచ్చారు ఒకసారి. వెన్ ఐ సా హిమ్ ఇన్ పర్సన్ లైక్ ఆరా కానీ ఎవ్రీథింగ్ లైక్ ఉంటే ఇలా. మన్మధుడు నాకు గుర్తుండి, మన్మధుడు టైంలో చాలా అప్పుడు బాగా ఇష్టపడ్డా. కాలేజ్కి వచ్చేసరికి ఒక్కొక్కరు ఎవ్రీబడి ఇన్ఫ్లుయెన్స్డ్ లైక్ బ్యాడ్లీ. ఆ మూవీ చూసినప్పుడు ఇలాగా ఈ మూవీ వెంటనే అలా అనిపించింది. ఓకే, కాలేజ్ లైఫ్లో ఎవరు అంటే లైక్ అదే స్పెసిఫిక్గా ఒక లైక్ మీరు అడుగుతుంటే ఆయన పిక్ చేశారు బ్రో, చెప్పాలి. డిప్లొమసీ కాదు బ్రో, అందరూ నచ్చడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. చెప్పండి పర్లేదు, వీ హ్యావ్ టైం. సాయంత్రం వరకు కొంత టైం. సాయంత్రం వరకు ఏం చేయండి, అయిపోద్ది తొందరగా. ప్రభాస్ చాలా కాలేజ్ లైక్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎవ్రీథింగ్. అరే మిర్చి నాకు గుర్తుంది, మిర్చి టైంలో యంగ్ ఏజ్లో. యంగ్ ఏజ్ అంటే బ్రో అదే మిడ్ తనకి ఇంకా 40-50 యంగ్ ఏజ్ ఇన్ ది సెన్స్ 20s అన్నా బ్రో. ఇంకొక ఓకే పాస్ ఒక 16 ఏళ్ళ పిల్లోడు అన్నాడు నా యంగ్ ఏజ్ లో నాకు చాలా యంగ్ ఏజ్. సో దాంతో నాకు బ్రో లైక్ ఫేవరెట్స్ అంటే లైక్ యాక్టింగ్ అని నాని కానీ దుల్కర్ సల్మాన్ వీళ్ళిద్దరు ఉంటే సూపర్. లైక్ ఇఫ్ ఐ సీ దేర్ నేమ్ కావాలి ఎగ్జాక్ట్ క్వశ్చన్, ఇఫ్ ఐ సీ దేర్ నేమ్ ఖచ్చితంగా వాళ్ళ సినిమా బాగుంది అని ఎక్కడో సబ్ కాన్షియస్గా అనిపిస్తుంది. దుల్కర్ అన్నాడు ఓకే ఖచ్చితంగా సినిమా బాగుంటుంది, నాని అని అన్నాడు ఖచ్చితంగా సినిమా బాగుంటుంది. సో ఐ సీక్రెట్లీ మేనిఫెస్టెడ్ ఫర్ అన్ ఇమేజ్ లైక్ దట్, అలా కావాలి నాకు అని. సో బ్రో మీకు ఎవరిని డైరెక్ట్ చేయాలని ఉంది? అయిపోయిందిలే ఒకటేదో. ఓకే, నాకు ఐ వుడ్ సే పర్సనల్ ఫేవరెట్ ఇస్ వెంకటేష్ గారు. ఈస్ బిన్ లైక్ నాకు గుర్తున్నంత వరకు ఇట్స్ ఆల్వేస్ బిన్ వెంకటేష్ గారిని ఇస్తే ఏ పెళ్లి చేసుకుందాం రానో ప్రేమించుకుందాం రానో తప్పేంటి హిట్సే కదా చాలా తెలుసు. అదే అనిపిస్తుంది నాకు, ఈయన సాఫ్ట్వేర్ వేలో ఆయన అలాగే ఉంటారు, చిల్లుగా హ్యాపీగా. ఏ చెప్పు ఏ రజా అంటారు ఆయన కూడా. అంటే వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్ ఎప్పటికీ ఇస్ వాసు. I would say in a way this is an inspiration from that also. Vasu. అది I don't know somehow that నాకు గుర్తున్న వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ ఫిల్మ్స్ ఇప్పటికీ అట్లీస్ట్ 40 times పైన చూసా ఫుల్ మూవీ విత్ క్రెడిట్స్ అండ్ సాంగ్స్. బికాజ్ ఎందుకో చాలా కనెక్ట్ అయింది దాంట్లో ఉండే యాక్చువల్ థీమ్. పర్స్యూయింగ్ నీకు నచ్చింది, వాట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్ అనేది ఎట్టి పరిస్థితిలో దాని వెంట పడాల్సిందే అనేది తెలియదు ఎందుకు క్లిక్ అయిందో నాకు. అది చాలా చిన్నప్పుడు పట్టుకుని అప్పటి నుంచి ఐ నెవర్ లెట్ దట్ గో. అండ్ దీని సెంట్రల్ థీమ్ కూడా అదే. నాట్ దట్ నేను కావాలని అది అలా రాయాల, బట్ చెప్పే కదా ఇట్స్ బిన్ మై పర్సనల్ ఫేవరెట్. సో
ఆటోమేటిక్గా అది అలా వస్తుంది. నిజంగా వెంకటేష్ గారి సినిమా చూడాలి రిలీజ్ అయిన తర్వాత. ఎవరి ద్వారా అయినా వెళ్ళి, నాకు తెలిసి సార్ ద్వారా వెళ్తుందేమో అని డౌట్ నాకు. వెంకటేష్ గారు చూడాలి, ఇప్పుడు విన్నారు కాబట్టి సార్ పక్కా చూపిస్తారేమో అని తప్పకుండా చెప్తారు. సో పక్కా వెంకటేష్ గారి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. వెంకీ ఈజ్ స్వీట్ హార్ట్, తనకి కొత్త డైరెక్టర్ అంటే బాగా ఇష్టం తనకి. సో విల్ డెఫినెట్లీ ఎంకరేజ్. సార్ ఇప్పుడు యంగ్ అయిపోయింది కాబట్టి అవగొట్టేద్దాం, కానీ మీ ఆ 4 పిల్లర్స్ గురించి ఏమైనా చెప్తారా? ఏ 4 పిల్లర్స్? మన చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. ఈ ఇండస్ట్రీలో అన్నయ్య అంటే ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి గారు. ఓకే, అందరికీ అన్నయ్య. నాకు ప్రియతం అన్నయ్య. నాకు సెకండ్ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఆయన ఏం చేసినా హీరోయిజమే, ఏం చేసినా అంతే. ఓకే. నాగార్జున మోడల్ కాబోయి యాక్టర్ అయ్యాడన్న ఒక లుక్ ఉంటుంది ఎప్పుడు, ఆల్వేస్. ఎందుకంటే ఈజ్ అ క్లోత్స్ హార్స్. ఏ డ్రెస్ వేసినా సూట్ అవుద్ది, ఏ గెటప్ వేసినా సూట్ అవుద్ది తనకి. అండ్ అందగాడు. సో మనకి ఫస్ట్ అందగాడు నాగార్జున గారు అయితే, సెకండ్ అందగాడు మన మహేష్ బాబు గారు. అవును. సో ఇప్పటికీ వాళ్ళ ఫీమేల్ డెఫినెట్గా వాళ్ళ ఫీమేల్ క్రేజ్ తగ్గదు, అట్లాగే ఉంటుంది. అండ్ వెంకటేష్ స్వీట్ హార్ట్, నాకు బాగా ఇష్టం. నాకు నేను యాక్ట్ చేసిన వాళ్ళందరిలో కొంచెం ఎక్కువ కనెక్ట్ అయింది వెంకటేష్. ఎందుకంటే ఎక్కువ ఓపెన్గా మాట్లాడుకుంటాం. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీలో నాయుడు గారి దత్తు బిడ్డ అంటారు నన్ను. సో కాబట్టి ఆ ఫ్యామిలీలో కొంచెం కలిసిపోతాను నేను. అట్లా కొంచెం దగ్గర ఫ్రెండ్షిప్ ఉంది నాకు వెంకీతో. సో ఇది కాకుండా ఎవరు లేరు. అంతే షూట్లో సార్తో అది ఇందాక చెప్పినట్టు ద మినిమం వేస్టేజ్ లైక్ ప్రీ ప్రొడక్షన్ వాజ్ వెరీ స్ట్రాంగ్ బ్రో. కాకపోతే మేమిద్దరం బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటంటే సార్ది లైక్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ నాకు. చాలా బాగా జరుగుతుంది ఎవ్రీథింగ్. వంశీ టుక్ సెట్ అండర్ కంట్రోల్, మొత్తం అన్నీ కంట్రోల్లో తీసుకున్నారు. ఒక 3 minutes డైలాగ్ రన్ అవుతుంటుంది, హాఫ్ వే దేర్ అయిపోయినప్పుడు కరెక్ట్గా బ్యాక్ డ్రాప్లో నెమలు అరిచేది బ్రో. అవును, మా సినిమాకి విలన్లు ఎవరంటే ఏరోప్లేన్లు, కాకులు, నెమళ్ళు, వీళ్ళే విలన్లు మా సినిమాకి. ఎందుకంటే కష్టపడి పెద్ద డైలాగ్ చెప్పిన తర్వాత అని ఒక శబ్దం వస్తుంది. అవును, ఇకో. అవును, ఓకే, సింగ్ సౌండ్, హ్యాపీగా సింగ్ సౌండ్. అవును, సో మళ్ళీ 1 more దానికి చాలా కష్టపడాలి. అండ్ ముందు అరవదు గ్యాప్, సరే అది వెళ్ళిపోతుందేమో అని ఇచ్చిన గ్యాప్లో అరవదు సార్. ఫిలిం అనుకుంటా నాకు తెలిసి నెమల్ యాక్ట్ చేయడం ఎక్కువ అదే సింగ్ సౌండ్. ఇప్పుడు పీపుల్ ఇంకొంచెం ఎక్కువ వాడుతున్నారు సింగ్ సౌండ్. బట్ పర్సనలీ ఐ ప్రిఫర్ సింగ్ సౌండ్ బికాస్ ఇట్స్ మోర్ ఆ డైలాగ్ ఒథెంటిసిటీ అక్కడ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ కీపింగ్ ఎన్ ఐ ఆన్ సురేష్ సార్. ఈయన మాట్లాడేటప్పుడే అరుద్దాము అంటే దట్ ఈస్ అన్ అన్బ్రోకెన్ లైక్ 3 minute డైలాగ్ సీన్ అన్నమాట. కామెడీ చేస్తున్నావా ఏంటి నెమ్మల్ ఇంటెన్షన్ నాకు అర్థం కావట్లేదు అనేవాళ్ళు. కరెక్ట్గా ఇంక లాస్ట్ 30 seconds ఉందన్నప్పుడు ఇందాక సార్ వచ్చినట్టు ఒక అరుపు. ఓకే, విలన్లుగా తయారయ్యేవి. అదే ఆయన కామెడీ చేస్తున్నావా నాతో ఆడుకుంటున్నా అనే టైంలో. ఓకే సార్, ఫైనల్లీ మీరు ముగ్గురు కలిసి 1 word చెప్పాలంటే ఈ సినిమా గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? డైరెక్ట్గా ముగ్గురు కలిసి చెప్పండి, అనుకునే చెప్పండి, పర్లేదు. ఒక్క 1 word. ప్లాన్ చేయలేదు. ఒక 1 word అడిగా, 1 sentence అడిగితే మీరు భయపడాలి. ముగ్గురు ఒకటే చెప్పాలా, వేరే చెప్పచ్చా? అంటే మీరు అనుకుని ఓకే, నో ప్రాబ్లం. స్టార్టింగ్ విత్ యూ సార్. రియాలిటీ. ఓకే, మీరు పర్సిస్టెన్స్, రిలేటబుల్. కానీ 2 words ఓకే, కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అలా ఆలోచించి ఆ వర్డ్ చెప్పారు కదా. నో, అంటే నా పర్సనల్ ఈ సినిమాకి నా లైఫ్ కూడా అదే అయ్యిందనమాట. టు రన్ బిహైండ్ ఇట్ regardless of whatever. Okay. So that's the one I really associated with. So all the best, sir. All the best to ఈ సినిమా మంచిగా ఆడి అండ్ జనాలందరికీ కనెక్ట్ అయ్యి వెంకటేష్ గారు కూడా ఈ సినిమా చూసి మీకు ఇంకొక ఆయన డెబ్యూ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయడంలో ముందు అడిగే ఉంటారు ఆయన బేసికల్లీ. సో ఆయన మీతో పక్కా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.